न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। एसपी ऑफिस संगारेड्डी में एसपी जिले संगारेड्डी चेन्नूरी रूपेश ने प्रेस कॉन्फ्रेंस करते हुए कहा कि जहीराबाद सब डिवीजन पुलिस की जानिब से मेगा गाड़ियों की चेकिंग के दौरान 110 किलोग्राम खुश्क गांजा जब्त किया गया, जो तकरीबन 30 लाख रुपए कीमत का बताया गया। इन्होंने कहा कि जहीराबाद डीएसपी राम मोहन रेड्डी की क़यादत में सर्कल इंस्पेक्टर शिवलिंगम, टाउन एसआई काशीनाथ, रूरल एसआई प्रसाद राव, चिरागपल्ली एसआई राजेंद्र रेड्डी और इनकी टीम ने जहीराबाद के मज़ाफ़ती इलाक़ात में पुराने आरटीओ चेक पोस्ट के करीब कौमी शहरा 65 बाईपास रोड पर गाड़ियों की चेकिंग के दौरान हैदराबाद से बॉम्बे की तरफ जाने वाली एक कार को रोकने पर ड्राइवर गाड़ी छोड़कर भाग गया। कार में सवार 3 अफराद भी फरार हो गए, जबकि इनमें से 2 अफराद मोहम्मद अकबर और मोहम्मद सलमान, जो शांति नगर जहीराबाद से ताल्लुक़ रखते हैं, इनको पुलिस ने गिरफ्तार कर लिया। मोहम्मद इस्माइल और इसके साथी महबूब और रज़ाक फरार होने वालों में शामिल है। ज़िले एसपी ने कहा कि ज़िले में कोई गांजा या दीगर मंशियात की काश्त और सप्लाई करते हैं तो संगारेड्डी ज़िला एसनाब नंबर 8712656777 पर इत्तलात दें और मालूमात फराहम करने वालों की तफसीलात खुफिया रखी जाएगी। తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు సంగారెడ్డి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఒక మెగా వెహికల్ చెకింగ్ జహీరాబాద్లో చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక మహారాష్ట్ర నెంబర్ ఉన్న వెహికల్ తారసపడింది. సో దీని ముందు ఆల్రెడీ ఒక ఇన్నోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో జహీరాబాద్ పోలీసులు దాన్ని ఆపి చెక్ చేయడానికి ట్రై చేస్తే ఇన్నోవా కారు ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడము, వెనుక ఉన్న మహారాష్ట్ర నెంబర్ ఉన్న MH43X4796 అనే కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దీనిలో ఉన్న 4-5లో అందరూ పారిపోతే ఇద్దరిని మహమ్మద్ అక్బర్ అండ్ మహమ్మద్ సల్మాన్ వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ బ్రదర్ ఇస్మాయిల్, దాంతోపాటు మహబూబ్ అండ్ రజాక్లు కూడా వాళ్ళు పారిపోయారు. ఇద్దరిని పట్టుకున్నాము, అక్బర్ అండ్ సల్మాన్. సో వీళ్ళ వెహికల్ చెక్ చేసినప్పుడు ఈ 110 kgs గాంజా దొరికింది. అది వీళ్ళు ఒరిస్సా బార్డర్లో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ గాంజా అక్కడ కొనుగోలు చేసి కార్లో, స్విఫ్ట్ కార్లో తీసుకొచ్చి ఇక్కడ ఇటు నుండి ముంబై పోవడానికి, ముంబైలో అమ్మడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అండ్ జహీరాబాద్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో దీన్ని పట్టుకోవడం జరిగింది. సో దీంతోపాటు ఇంకా ఇందులో 27 ప్యాకెట్లు సుమారు 4 kgలు ఒకటి ఉంది. జహీరాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఏదైతే జహీరాబాద్ మనకు ముంబై హైవే కానీ ఇటు కర్ణాటక హైవే ఉంది కాబట్టి మనము చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది, ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే లోకల్ కన్జంప్షన్ కూడా ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా అరికట్టడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్. మన యాంటీ నార్కోటిక్స్ సెల్ సంగారెడ్డి నెంబర్ 8712656777కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ ఆపరేషన్లో చాలా మంచిగా పనిచేసిన జహీరాబాద్ డిఎస్పీ గారు, టీనాప్ డిఎస్పీ గారు అండ్ జహీరాబాద్ సిఐ అండ్ జహీరాబాద్ ఎస్ఐ అండ్ జహీరాబాద్ రూరల్ ఎస్ఐ వీళ్ళందరికీ మరియు స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.